తండ్రి దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు వచ్చిన సహోదరులకి ప్రభు నామములో ప్రత్యేకంగా తెలియజేస్తాం. 3వ నెలకి శ్రద్ధ పెరిగినట్టుంది, సమయానికి వచ్చేసింది. చాలా సంతోషం. కారణం ఏంటంటే మొదటి పత్రిక 15వ అధ్యాయంలో క్రైస్తవులైన మనము ఆయన కార్యాల పట్ల శ్రద్ధ వహించాలి, అనగా బాధ్యత లేకపోతే శ్రద్ధ వహించాలన్నమాట. కారణం ఏంటంటే మనం చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అన్నాడు. క్రైస్తవులైనటువంటి వాళ్ళు దైవ కార్యాల పట్ల ఆసక్తి, ఎప్పటికీ ఆసక్తులై ఉన్నాడు. ప్రభు కార్యాలు అంటే మనం ప్రభు కార్యాలు అంటే ప్రభు పనుల పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత, శ్రద్ధ, ఆసక్తి. ఎందుకు మనము కలిగి ఉండాలంటే, క్రైస్తవులుగా మనము ఎందుకు ఈ ప్రభు కార్యాభివృద్ధి కలిగి ఉండాలంటే, మనకున్న పరిస్థితులు ఏంటంటే, మనకున్న భౌతికమైన పనులు, మనకున్న భౌతిక సంబంధమైన ఈ వ్యాపారాలు, ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే మనల్ని దైవ కార్యాల మీద నుంచి ఈ భౌతికమైన వాటి మీద ఆసక్తి రేపించే పరిస్థితులు ఏర్పాటు చేస్తాయి. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఇలా రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 21వ వచనం. అందరూ తమ తమ సొంత కార్యంలోనే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలని చూడరు. అక్కడ ప్రభు కార్యాలన్నా ఇక్కడ క్రీస్తు కార్యాలన్నా ఒకటే. కార్యాలు అంటే పనులు, కార్యాలు అంటే ఏంటి? పనులు. ఈ ప్రభు కార్యాలు అంటే ప్రభు పనుల మీద ఆసక్తి అనేది ఉండాలని చెప్తూ ఆసక్తిని ఎప్పటికీ కొనసాగించమని చెప్పడం జరిగింది. ఎందుకో ఈ లోక సంబంధమైన పనులు అంటే మనము భౌతిక సంబంధం వాటి మీద అంటే ఈ సొంత కార్యాల మీద ఎందుకు శ్రద్ధ వహిస్తాము అని అంటే, మనం ఎప్పుడు కూడా లోకాన్ని ఎప్పుడు ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం. అంటే ఎలా అంటే ఎవరైనా రేపు పని ఇవాళ చేసుకున్నారు అనుకోండి, దాన్ని మనసులో పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఎక్కువ కష్టపడి సంపాదిస్తున్నారని. తర్వాత ఏది అంటే ఎవరికి ఏముందో చూసి దాన్ని మనం సంపాదించాలనే ఆలోచన బట్టి ఏం చేస్తామంటే శరీర సంబంధమైన పనుల మీద బాధ్యత కలిగి ఉంటాం, అంటే ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉంటాం. ఈ చూడండి, మీరు ఏ విషయాల్లో శరీర సంబంధంగా కార్యక్రమాలకి శ్రద్ధ వహిస్తామంటే, భౌతిక సంబంధంగా మనకి శ్రద్ధ దేని మీద ఉంటుందంటే, ఉదాహరణకి మనము ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, ఎప్పుడు లేస్తాం? అదే ఉదాహరణకి నీళ్లు తడపాలి, ఇల్లు ఎప్పుడు లేస్తాం? ఉదయం లేస్తాం. మధ్యాహ్నం మనం కడుతామా? తడపం. ఏముంటుంది? ఎప్పుడు కడుగుతాం? ఏ అంటే దాని మీద శ్రద్ధ. అంటే గమ్ముని ఇల్లు అయిపోవాలి, అందులో ఉండాలి. పోతామో ఉంటామో తెలియదు తర్వాత సంగతి. ముందు ఇల్లు అయిపోవాలి, తర్వాత ఏమంటారు. కాబట్టి ఏముంటుంది అంటే శ్రద్ధ ఉంటుంది దాని మీద. ఇల్లు కట్టేటంలో శ్రద్ధ ఉంటుంది. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నెరవేరుస్తూ పనిచేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ ఇది మన ఇల్లు మన కోసం అని చెప్పేసి అందరూ కూడా బాధ్యతగా ఏం చేస్తారంటే పనిచేస్తూ ఉంటారు. అయితే భౌతికమైన పనులు ఈ పనులన్నింటిలో మీద శ్రద్ధ ఉంటుంది అన్నమాట ఎక్కువగా. అంటే ఎందుకంటే త్వరగా పని అయిపోవాలి, కట్టడం అయిపోవాలి, మనం అందులో నివసించాలి. అవునా కాదు? తర్వాత పెళ్లి పనుల్లో, వివాహ సంబంధమైన పనుల విషయంలో ఏముంటుంది? శ్రద్ధ ఉంటుందా, నీరసం ఉంటుందా? అయ్యో చీకటితో వేసిపోతాం. అసలు మధ్యరాత్రి పెళ్ళి అంటే ఇలా కళ్ళు ఇలా తయారు పెట్టి, ఇప్పుడు మీకు ఉంటాయలేవో మరి మధ్యరాత్రిలో పెళ్ళిళ్ళు. మా ఏరియాలో అయితే నీరసం మొక్కలతో చేసుకుంటారు. ఆ తెల్లారులో ఆ డ్యాన్స్ ప్రోగ్రాలు అవి పెట్టి నిద్ర ఉండకుండా చూసుకుంటారు. 3ంటికి ముహూర్తాలు, 2ంటికి ముహూర్తాలు అనేవి ఉంటాయి. ఆ 3ంటికి 2ంటికి ముహూర్తాలు అనేవి ఎలా ఉంటాయంటే ఎంత శ్రద్ధతో, అంటే ఎంతో ఆసక్తి. వాళ్ళు ఇక రాత్రి నిద్ర లేకపోయినా సరే చాలా యాక్టివ్గా ఉంటారు.
ఏదో సమయానికి దేహం అలసిపోతుంది కానీ పడిపోతారు, అది వేరే సంగతి. మీకు అర్థమైంది? అదే మనకు ఒక గంట వాక్యం ఎక్కువైందంటే చాలు అంటాం. అంటే ఒక అరగంట, అంటే ఒక కొంచెం, అంటే ఎందుకు ఆ శ్రద్ధ లేకపోతుందంటే మనకు అక్కడే అర్థమవుతున్నాను. ఇప్పుడు బైబిల్ చదవాలంటే ఎట్లా శ్రద్ధ లేదు, శ్రద్ధ లేకపోతే అంటే ఆసక్తి లేకపోతే మనం చదవలేము. అర్థమైంది? అలాగే వివాహ సంబంధ కార్యక్రమాల మీద మనకు చాలా శ్రద్ధలు ఉంటాయి. సరే, ఒక సినిమా చూడడానికి శ్రద్ధ ఉంటుందా ఉండదా? అది అయిపోయి అది మధ్యలో వెళ్తామా పోస్ట్ కొండ చూడాలనిపిస్తుందా? ఏంటి అసలు పేరు రాకుండా చూడాలి. మీకు అర్థమైంది? ఒకవేళ అవ్వలేదంటే అటు పక్కన ఉన్నవాడు అయిపోయాడు అనమాట. ఏమైంది ఏమైంది ఏమైందని తినేస్తూ ఉంటారు. ఏం అవునా కదా? మరి ఇప్పుడు భౌతిక సంబంధంగా ఏదైనా ఓ సీరియల్ చూడాలనుకుంటే ఎప్పుడు చూస్తారు మీరు? స్టార్టింగ్ చూస్తారా మధ్యలో వెళ్తారా? అది వెళ్దామండి. స్టార్టింగ్లో వెళ్దామన్నా అంటే సరే ఏదో పనిలో మన నిర్మగ్నం అయిపోయినా పక్కోళ్ళు వచ్చేస్తుంది వచ్చేస్తుంది అంటారు. లేదా సౌండ్ గట్టికెడితే సౌండ్ అంటే ఆ యొక్క రాగం లేకపోతే ఆ యొక్క ముందేదో పాట ఉంటుంది కదా, ఆ పాట విని ఏం చేస్తారు, వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని చెప్పేసి ఇవన్నీ ఎక్కడ ఉన్నారు పడేస్తారు. కానీ ప్రార్థన కూడా మాత్రం మీకేం తెలుసా, ఇంట్లో పోవడానికి పనులు చేసుకుని రావాలి. మీరు అస్తమానం 8ంటికి రాలేదంటారేంటి, 10 గంటలు కరెక్ట్గా ఉండాలంటారేంటి, పిల్లలు చక్క పెట్టుకోవాలి, అవి చక్క పెట్టుకోవాలి, ఈ చక్క పెట్టుకోవాలి. అదే భౌతిక సంబంధమైన వాటి మీద అయితే ఎక్కడ వదిలేస్తారు. అంటే ఎందుకనంటే లోకంలో మనకంటే ముందుగా వృద్ధి చెందుతున్న వాళ్ళని చూసాం. మనము కూడా అలాగే వృద్ధి చెందాలని చెప్పేసి మనం రక్షించబడిన రక్షణ యొక్క రక్షణని మనం ఏం చేస్తామంటే అంటే ఆత్మ సంబంధంగా ఎదగాల్సిన మనము లేకపోతే దైవ కార్యాలు అంటే ఇప్పుడు ఎన్నో కార్యాలు ఉన్నాయి, దైవ కార్యక్రమాలు అలాగే ప్రభు కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రభు కార్యాలని ఎందుకు పట్టించుకోమంటే భౌతిక సంబంధంగా ఈ శరీరాశ నేత్రాశ జీవడంబములు వాటి ఎందుకు మనసు ఉంచడం వల్ల ఈ భౌతిక సంబంధంగా మనం వృద్ధి చెందాలని ఒక తృష్ణ ఒక ప్రత్యేకమైన ఆసక్తి మనలో ఉండటం వల్ల మనకి ఎంతసేపు ఈ భౌతిక సంబంధంగా ఎంత ఎదుగామా ఎంత ఎలా ఎదగాలనే ఈ ప్రయత్నాల్లో మనము చాలా ఆసక్తి చూపిస్తాం అన్నమాట. మీకు అర్థమైందా? ఈ ఆసక్తి వల్ల కొన్నిసార్లు మనం దెబ్బలు తింటాం. అంటే భౌతిక సంబంధంగా కొన్నిసార్లు మనం చాలా ఇబ్బందులు పడిపోతాం. అంటే వాటి మీద పెట్టిన శ్రద్ధ వల్ల అనారోగ్యాలకు గురైపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనము పడిపోతాం, కొన్నిసార్లు చాలా ఇబ్బందులకు గురైపోతూ ఉంటాం. ఏది భౌతికమైన శ్రద్ధ చూపించడం వల్ల. ఇప్పుడు దైవ కార్యాలు ప్రభు కార్యాలు ఉన్నాయి. ప్రభు కార్యాలు అంటే ఏంటి? ఉదాహరణకి సంఘము ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు 10 గంటలకు లేదా 9 గంటలకు కూడుకోవాలని ఒక ప్రత్యేకమైన నియమం ప్రకటించుకున్నాం. కారణం ఏంటంటే ఇంకా ఆదివారం అంటేనే మనకి గుర్తొచ్చేది ఆరాధన. నేను అవునా కదా? ఇప్పుడు ఆరాధన అనేది మనం ఒకటి బాధ్యతతో కూడింది. అది కూడా ప్రభునందు ఒక పని అనమాట. ఆరాధించడం కూడా ఒక పని, అర్థమైంది. కాబట్టి ఇది ఒక బాధ్యత అనమాట. ఈ బాధ్యత మీద మనం ఏం చేస్తామంటే ఆదివారం అనేటప్పటికీ ఆరాధన అనేది మనకి జ్ఞాపకం రావాలి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే సంఘము నిర్ణయించిందో సమయము, ఆ సమయానికి మనము ఖచ్చితంగా సిద్ధపడి ఉండాలి. ఎందుకు సిద్ధపడి ఉండాలంటే ప్రారంభ ప్రార్థనలో ఏకీభవించి ముగింపు ప్రార్థన వరకు ఉంటే ఆ యొక్క అనుభవం ఆ విధానం వేరుగా ఉంటుంది. మధ్యలో వస్తే మధ్యలోనే ఉంటుంది, అంటే కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటుంది. మీకు అర్థమైందా? కాబట్టి క్రైస్తవులైన మనము ఈ నియమించుకున్న ప్రభువు యొక్క కార్యాలు అంటే తండ్రిని ఆరాధించే కార్యక్రమంలో ఈ ప్రత్యేకమైన శ్రద్ధ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అయితే సంఘానికి అప్పచెప్పిన మరో బాధ్యత ఏంటంటే సంఘము ఆరాధన చేయడమే కాకుండా సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం అంటే మరికొంతమంది స్వార్థ విరజల్లే కార్యక్రమాలు కూడా దేవుడు మనకి ఈ బాధ్యతను పెట్టాడు అనమాట. ఏంటంటే ఒకసారి ఎఫెసీ పత్రిక 3:8 చూడండి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8 దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకములో ప్రధానులకి అధికారులకి సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి అది దేవుడు ఏం ఉద్దేశించాడు అంటే
సిలువను కూర్చున్న వార్త అనే దేవుని జ్ఞానం ప్రభు అంటే అనేక మన ఆత్మరక్షణ కొరకు పనిచేసే బాధ్యతని దేవుడు సంఘానికి అప్పచెప్పాడు అనమాట. అంటే ఇప్పుడు ఈ ఊళ్ళో రక్షించబడడానికి సంఘం ఏం చేయాలంటే పని చేయాలి. అది ప్రభు కార్యం అంటారు. దాన్ని కూడా ఏమంటారు? అట్లే ప్రభు కార్యం అంటారు అనమాట. ఇప్పుడు మనము సువార్త నిమిత్తము బయటికి వెళ్ళాం, అంటే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాం వాకింగ్ చెప్పడానికి, సంఘం అంతా వెళ్ళాం. అంటే మీరు ఒక్కరు చెప్పక్కర్లేదు, మీరు కూర్చోవచ్చు. స్త్రీలు పురుషులు సిద్ధం చేసుకుంటూ ఉంటారు, కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటారు. ఈ కార్యంలో మనం అదే అందరూ కూడా శ్రద్ధ వహించామనుకోండి. అంటే మరి కొన్ని కుటుంబాలకు సువార్త అందేలాగన మన ద్వారా అంటే సంఘము ద్వారా రక్షించబడి ఎక్కడ స్థానిక సంఘం ఉంటే అక్కడ స్థానిక సంఘం ద్వారా సువార్త ప్రకటించబడాలి అనమాట. ఆ సువార్త పనిలో మనము అంటే దైవ అంటే కార్యక్రమాలు వివరించబడేటప్పుడు అదే ప్రకటించబడేటప్పుడు మన బాధ్యత మనం వివరించాలన్నమాట. అంటే రోజు దేవుని పనైనా, అంటే రోజు సువార్త కూడికలేనా, అంటే ప్రతిరోజు ప్రార్థనలేనా, ఈ మనకి ఎందుకు వాటి మీద శ్రద్ధ లేకుండా పోతుందంటే ఈ భౌతికమైన వాటి మీద ఉంది కాబట్టి శ్రద్ధ, ఈ ఆత్మ సంబంధమైన వాటి మీద మనకి ఏమవుతుంది అనమాట, ఆసక్తి తగ్గిపోతుంది అనమాట. అందుకని మన బాధ్యతలు ఏంటంటే ఆరాధన, అలాగే ప్రభు సువార్త ప్రార్థన, ఈ కార్యక్రమాల్లో మనము చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. ఆసక్తి లేకపోతే అందరూ ఒక క్రమమైన పద్ధతిలో కూడుకుని మరికొంతమందికి మనం చెప్పకపోయినా, లేకపోతే మనం వ్యక్తిగతంగా కూడా సువార్త ప్రకటించకపోయినా మనం ప్రభు కార్యాల మీద ఆసక్తి లేనట్టే అవుతుంది అన్నమాట. మీకు అర్థమైందా? చూడండి ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రం 4:2 సువార్త పనుల్లో స్త్రీలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. మొదటి శతాబ్దంలో ప్రభు కూడా స్త్రీలు ఉన్నారు, అదే అపోస్తులతో కూడా స్త్రీలు ఆ సువార్త పనులు సహకారులుగా ఉన్నారు. ప్రభునందు ఏక మనసు గలవారే ఉండేడని యువదీను సుంటికేను బతిమాలుకుంటున్నాను. అవును, నిజమైన సహకారం ఆ స్త్రీలు క్లేమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో అది నాతో కూడా ప్రయాసపడ్డారు అనమాట. అంటే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు వాళ్ళు అప్పుడు టీవీలు సెల్లలో, మీకు అర్థమైందా, ఈ నాటకీయ రంగం ఉన్నా కానీ అది గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర తప్ప, అదే రాజరికంలో తప్ప ఏమి ఉండేవి కాదు. కష్టపడటం, భోజనం చేయడం, తినడం అంతే. మీకు అర్థమైందా? ఈ డ్రామాలు అవి ఏమి లేవు అప్పుడు. మీకు అర్థం, సినిమాలకు ముందు డ్రామాలు ఉండేవి, అంటే సినిమాలకు ముందు నాటకాలు ఉండేవి. ఇవి ఆనాడు ప్రత్యేకంగా లేవు. సామాన్యంగా ఎక్కడున్నా, అంటే ఒకవేళ ఉంటే సిటీల్లో ధనవంతుల మధ్యలో ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు అవి ఉండేవి, రాజరికాల కుటుంబాల్లో ఉండేవి. ఈ సామాన్య కుటుంబాల్లో ఉదయం సాయంత్రం కష్టపడడం, సాయంత్రం మాటలు, ఈ లైటింగ్లు ఏమి లేవు. మీకు అర్థమైందా? అంటే ఈ కరెంట్ కానీ ఏమి లేవు. ఆ దీపం గుడ్డ పెట్టుకోవడము, అర్థమైందా? జీవితం 8 అంటే వెలుగుండగానే పనులన్నీ చక్కబెట్టేసుకోవడం, వెలుగుండగానే తినేయటము, ఇలాంటివి జరిగాయి అన్నమాట. మీకు కూడా కొంతమంది తెలిసి ఉండదు, వెలుగుండగానే అంటే 6 తినేయటం అన్నీ జరిగాయి అన్నమాట. ఇంకేమున్నాయి అంటే నిద్ర అవ్వడం, చీకటితో మళ్ళీ 5 గంటలకి 6 గంటలకి లేచిపోవడం అన్నమాట. ఇక ఏముండేదంటే సరే ఇప్పుడు పని ఇక భౌతిక సంబంధంగా ఈ యొక్క నాటకీయ రంగం అనేది లేదు కాబట్టి, ఈ సినిమాలు సీరియళ్ళు వాటి మీద ఏమి లేవు కాబట్టి, ఇక వాళ్ళు ఏం చేసేవారంటే, ప్రభునందు ఉన్న వాళ్ళు ఏం చేసేవారంటే, ఇక తిని తాగి పడుకోవడమే కాకుండా, తినడం తాగడం పడుకోవడమే కాకుండా, ఈ అంటే పురుషులతో పాటు సువార్త పనికి సువార్త ప్రకటించడానికి ప్రాంతాలు తిరిగేవారు అన్నమాట. సంఘానికి దేవుడు పెట్టిన బాధ్యత, అంటే మనం బాధ్యత అసలు. ఈ బాధ్యతను వాళ్ళ ఆసక్తితో, అంటే ఆసక్తి ఉంటేనే కదా మనము ప్రయాసపడతాం. మీకు అర్థమైంది? ఆసక్తి లేకపోతే మనం ఎవరికి ఏం చెప్పడానికి ఆలోచన ఉండదు అనమాట. అందువల్ల సువార్త ప్రకటించాలనే ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఆనాడు సంఘాలకు ఉండేదన్నమాట. మీకు అర్థమైంది? ఇప్పుడు మనం ఏదైనా, ఇప్పుడు మనందరం కలిపి ఈదిలో మీటింగ్ పెట్టాలి, మీరందరూ రావాలని అనుకోండి, ఆదివారం రావడానికి ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు ఈ పనులన్నీ మానుకుని ఎక్కడ వస్తామని చెప్పేసి మాట్లాడతాం. మనము ఏ పనులు అవాయిడ్ చేయగలిగితే మనము ఈ చేయగలుగుతామో మనకు తెలుస్తుంది.
కానీ మనము ఎడిట్ అయిపోతున్నాం. ఏది ఈ భౌతికమైన సెలవులకు కానీ లేకపోతే మీ ఏరియాకి ఎంత ఆసక్తి అంటే ఒకవేళ ఇక్కడ సిగ్నల్ లేకపోతే ఏదో కొండెక్కైనా చూస్తున్నారు. నేను వస్తా చూస్తున్నాను. ఏ కొండ మీద సిగ్నల్ బాగా అవుతుందో అక్కడికి వెళ్ళి చూసి 11 దాకా అయినా చూసి 12 దాకా చూసి వస్తున్నారు. అవునా కదా? దాన్ని ఏమంటారు? భౌతికమైన మీద వాటి మీద ఆసక్తి కదండి. అవునా కదా? అంటే భౌతిక సంబంధం ఎందుకు వాటికి ఎడిట్ అయి ఆసక్తి కలిగి ఉన్నారు అంటే ఇక ఏదో ఆనందం అంటే భౌతికంగా ఏదో చూసి సంతోషపడాలా అని వాటి మీద మనసుకు వెళ్ళిపోయింది అనమాట. అందుకని ఈ ఆత్మ సంబంధమైన వాటి మీద మనకి అంత శ్రద్ధ లేకుండా పోతుంది అనమాట. అయితే మొదటి శతాబ్దంలో ఈ దైవ సంబంధమైన అంటే ఈ సువార్త కార్యక్రమాలు అది పిలిపత్రుల కదా మనం ఇంకా చదవం. క్రీస్తు అంటే మీ సొంత పనుల మీద కాకుండా ప్రభు కార్యాల మీద కూడా ప్రభు కార్యాలు చేయనని చెప్పడం జరిగింది. అంటే ఆటోమేటిక్గా పిలిపి స్థానిక సంఘం చాలా ధనవంతులైనటువంటి వాళ్ళు ఇలాంటి పక్క అంటే శరీర సంబంధమైన పనుల మీదే ఉండిపోతారేమో చెప్పేసి వారు మీరు క్రీస్తు కార్యాలు చూడాలని చెప్పడం అనేది జరిగింది అనమాట. అంటే మనం ఎందుకు ప్రభు కార్యాల మీద శ్రద్ధ పెట్టాలంటే ఒకటి మన ఆత్మీయ క్షేమాభివృద్ధి, రెండు దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నాం. అదే ఆయన ఆశించిన దాన్ని మనం నెరవేరుస్తున్నాం అనమాట. అంటే ఆశించింది ఏం ఆశించాడు ఆయన అంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో మనుషులందరూ రక్షణ పొందాలి. అదే మనుషులందరూ రక్షణ పొందాలి. సత్యాన్ని కూర్చుని అనుభవ జ్ఞానంలో కలవారి ఉండాలి. చూసారా? మనుషులందరూ రక్షణ పొందాలని ఆ శక్తి దేవుడికి ఉంది. ఆ శక్తి దేవుడికి ఉంది. ఏది మనుషులందరూ రక్షణ పొందాలి. అందుకోసం యేసుప్రభువుని పంపించాడు దేవుడు చేయాల్సిన పనులు చేశాడు. ఇప్పుడు రక్షించబడిన వాళ్ళు ఏం చేయాలి? ప్రభువు యొక్క సందేశాన్ని ప్రకటించాలి. ప్రభు యొక్క సందేశాన్ని ప్రకటించాలంటే మనము ప్రభు కార్యాల్లో ఆసక్తి అనేది ఉంచాలన్నమాట. అదైనా ఎందుకు ప్రభు కార్యాల ఆసక్తి అంటే దేవుని చిత్తాన్ని మనము నెరవేరుస్తున్నాం అనమాట. అప్పుడు అంటే ఎంత సంతోషం ఆలోచించేయండి. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక ఉదాహరణకి ఎవరైనా ఒక పెళ్లి జరుగుతుంది. మీరు ఆ 2 రోజులు జరిగినా 3 రోజులు జరిగినా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా సహాయం చేశారు. అంటే మీ వంతు మీ బాధ్యతగా వాళ్ళకి సహకరించారు. వాళ్ళు సంతోషపడతారా? సంతోషపడరా? మీరు వేరే వాళ్ళ పనుల్లో సహకారం చేశారు. ఒక 4 రోజులైనా 2 రోజులైనా లేదా ఒకే రోజు సహకరించారు. వారి యొక్క ఇబ్బందుల్లో సహకరించారు. లేదా వారి ఇబ్బందుల్లో మీరు నిలబడ్డారు. లేదా వారి ఆనందంలో మీరు నిలబడ్డారు. వాళ్ళకి ఆనందమా? వాళ్ళకి సంతోషమా కాదా? అలాగే పరలోకమున్న దేవుని యొక్క చిత్తమై ఉన్న ఈ సువార్త ప్రకటన అనేది మానవులందరూ రక్షణ పొందే ఆ కార్యక్రమాల మీద మనకి ఆసక్తి ఉండాలి అన్నమాట. మీకు అర్థమైందా? అది అందుకనే రోమపత్రిక 14వ అధ్యాయంలో ఆసక్తి విషయంలో ఎలా ఉండాలో చెప్తున్నాడు అక్కడ. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. ఆసక్తి విషయంలో మాంసులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించడం. ప్రభువుని సేవించడం అంటే ప్రభు సేవ చేయండి అని అర్థం. అర్థమైందా? అది ఆసక్తి విషయంలో మాంజులు కాక అంటే ఏంటి? మందబుద్ధి అంటే అర్థం ఏంటంటే ఈ వెళ్దాంలే చూద్దాంలే అనే ఆ విధానం కలిగి ఉండడమే మందబుద్ధి అనమాట. విన్నదాన్ని కూడా ఆసక్తితో వెళ్ళలేకపోవడం, కూడా విన్నదానికి వినే సందేశం కూడా ఆసక్తి లేకపోవడం అనమాట. కాబట్టి ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి అన్నాడు. అంటే ప్రభువుని సేవించడం అంటే ఆ ప్రభు యొక్క సేవా కార్యాల్లో మనం ముందుకు సాగాలన్నమాట. మీకు అర్థమైంది? అందువల్ల దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఆత్మ సంబంధంగా మనం ముందుకు సాగాలి. అయితే మనకి ఎప్పుడు ఉంటుంది ఆత్మ సంబంధమైన ఆసక్తి? అంటే దైవ కార్యాల పట్ల ఎప్పుడు ఆసక్తి ఉంటుందంటే ప్రారంభంలో మనకు అనారోగ్యాలు ఉన్నప్పుడు, అలాగే మనకి ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పుడు అంటే మనకున్న లోటు తీర్చాలని దేవుడు మన యొక్క బాధ ఇబ్బంది తీర్చాలని చెప్పేసి మనము ఏం చేస్తూ ఉంటామంటే ప్రత్యేకంగా ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం. ఏమన్నా కదా? ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం. ఏమంటే ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం, అన్ని వదిలేసి పనులన్నీ వదిలేసి తర్వాత ప్రార్థన ఎక్కువ చేసుకోవడం, ఆసక్తితో ప్రార్థన చేసుకోవడం. ఇప్పుడు చూడండి, ఆసక్తితో ప్రార్థనలో కూడా ఆసక్తి ఉండడం అన్నది. ప్రార్థనలో కూడా
ఆసక్తి అంటే ఒక బాధ్యత, శ్రద్ధ కలిగి ఉండడం అనమాట. ఒక ఆసక్తి కలిగి ఉండడం అనేది చూసుకుంటాం అనమాట. ఎందుకంటే ఒకసారి యాకోబు రాసిన పత్రికలో 6:17లో ఏమంట 5:15 క్షమించండి 5:17 వచనంలో 5:15 వచనంలో ఏదో మనవంటి స్వభావంలో మనుషులే వర్షింపుకున్నంతలో ఆసక్తితో ప్రార్థన చేసి, ప్రార్థనలో కూడా ఏముండాలి? ఆసక్తి ఉండాలన్నమాట. అంటే మనము దేవునికి చెప్పుకునే విషయం కూడా అది ఒక ప్రత్యేకమైనగా ఉండాలన్నమాట. అంటే ప్రత్యేకంగా అంటే ఏంటి? ఒక శ్రద్ధతో చేయాలంటే. అందుకే నాయన పొద్దు నుంచి పడుకున్నాం కాపాడండి అనేక అంత ఉండకూడదు. ప్రార్థనలో శ్రద్ధ ఉండాలి వద్దా? అది శ్రద్ధ అంటే ఆసక్తి ఉండాలన్నమాట. ఆసక్తి అంటే ఒక ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించడం, కొద్ది సమయాన్ని కేటాయించింది మనము మన మన అవసరాలు ఏంటో శ్రద్ధగా చెప్పుకోవడం. రెండోది మన అంటే మనము ఎలా బ్రతకాలి అంటే మనం ఒకవేళ ఏదైనా బ్రతకలేకపోతే కనుక ఇలా బ్రతకడానికి నన్ను ప్రోత్సహించమని అడగటం. అలాగే సంఘ కార్యక్రమాలు విస్తరించేలాగా వాటి కొరకు ప్రార్థన చేయడం, సువార్తల కొరకు ప్రార్థన చేయడం, దేశ ప్రజల కోసం, దేశ క్షేమాభివృద్ధి కోసం, అలాగే మనం అధికారుల కోసం ఓ ప్రత్యేకంగా మనం ప్రార్థన అనేది ఉండాలన్నమాట. అంటే అలా ఆ శ్రద్ధ ఉంటేనే ఆ క్రమంగా మనం చేయగలుగుతాం అన్నమాట. శ్రద్ధ లేకపోతే మనం చేయలేము అనమాట. అందుకే ప్రభు కార్యాలకి మనకు శ్రద్ధ ఉండాలి, అంటే మనకు ఆసక్తి ఉండాలన్నమాట. అదే సొంత పనులకి ఎంత ఆసక్తి ఉంటుందో అంతకంటే ఎక్కువ పని ప్రభు కార్యాల మీద ఉండాలన్నమాట. అలాగే మనం భోజనం వండుకోకూడదనా లేకపోతే పనికి వెళ్ళకూడదనా కాదు. అయితే మనము అలసిపోయి ఉండడం వేరు, అర్థమైందా? కానీ మనకు సమయం ఉన్నా కానీ సద్వినియోగం చేసుకోకుండా, అంటే సమయం ఉన్నా కానీ నిర్లక్ష్యం చేయడం వేరు, అర్థమైంది? సమయం ఉన్నా కానీ నిర్లక్ష్యం చేయడం వేరు అనమాట. కాబట్టి క్రైస్తవుని ఏమన్నాడంటే పౌలు గారు, మీరు ప్రభు కార్యాలు ఎప్పటికీ ఆసక్తి లేదన్నాడు. ఎందుకంటే వద్దాకపోతే మన పని మనం చేసుకోలేము, చేయలేము. కాబట్టి ఆసక్తి అనేది ఎప్పుడు ఉండాలి? ఇప్పుడు చదువుకునే ఆసక్తి ఎప్పుడు ఉండాలండి? చదువు నేర్చుకునే టైం ఎంత? 5వ సంవత్సరం నుంచి సుమారుగా 25 సంవత్సరాల వరకు చదివితే, అద్భుతమైనగా చదివితే దానికి ఏముంటుంది? ఏదో జాబ్ కొట్టచ్చు శ్రద్ధగా వహిస్తే, అవునా కాదా? వీళ్ళు చదవాల్సిన టైంలో చదవకోకుండా, కాలేజీకి వెళ్ళాల్సిన సమయంలో కాలేజీకి వెళ్ళకోకుండా బయట తిరగటం, అవి చేయటం ఈ చేయటం, ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇబ్బందులకి, అంటే ఆర్థికంగా ఇబ్బందులు పడడం చూసి ఏమంటారంటే, చదువుకుంటున్నామని చూసి ఎందుకు చదువుకోలేదు మనకి అని చెప్తా ఉంటారు. అయిపోయిన తర్వాత చేసేది ఏమో, కాలేజీకి వెళ్తే నన్ను ఎవరో నానక్కడా వెళ్తే మా భార్య బిడ్డలు ఎవడో చెప్తాడు, అవునా? భార్య ఉంటుందా? భార్య ఊరుకుంటుందా? నువ్వు కాలేజీకి వెళ్తే భోజనం ఎక్కడ వస్తుందే, ముందు పనికి వెళ్ళాలి అంటారు. అవునా కాదా? అందుకని మనం టైం అయిపోయిన తర్వాత ఆసక్తి చూపింది ఏమవుతుంది? ఇప్పుడు కాలు సరిగ్గా నడవట్లేదు, మనము ఇప్పుడు పరుగులెత్తుకుని రావాలంటే రాగలదుమా? రాలేదు. ఇప్పుడు కాలు బాగా పనిచేసినప్పుడే తొందరగా మనం వచ్చి కూర్చోవచ్చు, అవునా కదా? అలాగే దేహము అనేది సహకరించే సమయంలోనే ఈ దైవ కార్యాలు చేయాలి, అంటే ప్రభు కార్యాలు చేయాలి. దేహం సహకరించలేనప్పుడు నాకు ఎంతో ఆసక్తి ఉందో చేయాలని, కానీ సహకరించట్లేదు అనే మాట అలా మాట్లాడుకోండి. అందుకే ఒక ఆయన యూట్యూబ్లో మాట్లాడుతారు, ఏమనంటే, ఎవడైతే శ్రద్ధగా ఆసక్తితో 20 సంవత్సరాలు బానిసగా బాగా చదువుకుని ఉంటాడో వాడు 70 సంవత్సరాలు ఒక మహారాజులా ఉంటాడు శరీర సంబంధంగా. అదేంటిది అంటే భౌతికమైన విషయాల మీద కూడా కొంతమందికి ఆసక్తి ఉండదు. అదే చదవడం నిర్లక్ష్యం చేయడం, స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం నిర్లక్ష్యం చేయడం, ఇలాంటి చేస్తూ ఉంటారు. అందరూ కూడా రోడ్డు పడుతూ ఉంటారు, భౌతికమైన ఈ పొలం చేసుకోవడం పరిస్థితులు ఏర్పడతారు. అందువల్ల వాళ్ళకు కూడా శ్రద్ధ లేని వాళ్ళకి చెప్తున్నాడు, అంటే చదువు మీద శ్రద్ధ లేని వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మీరు కనుక ఆసక్తి కలిగి అంటే మీరు చదవకపోతే, బాగా కష్టపడకపోతే, ఒక బానిసలాగా మీరు పని చేయకపోతే, చదువుకోకుండా ఉంటే కనుక మీరు ఏం చేస్తారు? 70 సంవత్సరాలు మీరు ఒక బానిసలా బతకాలని చెప్పేసి చూసారు. వాళ్ళు కూడా మోటివేషన్ చేస్తున్నారు, ఏది? చదువుకోవడం బాగా, మీ భవిష్యత్తులో బాగుంటుంది, మీరు ఏదో ఉద్యోగం సంపాదించుకోవచ్చు, లేదా ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే బ్రతకొచ్చు అని చెప్పేసి వాళ్ళు మోటివేషన్ చేస్తారు. ఎవరిని? భౌతికమైన విషయాల్లో కూడా శ్రద్ధ లేనటువంటి,
భౌతికమైన విషయాల్లో కూడా శ్రద్ధ లేనటువంటి వాళ్ళు మోటివేషన్ చేస్తున్నారు. అయితే వాటి మీద కొంచెం ఎక్కువ మంది శ్రద్ధ కలిగి ఉంటారు. ఏదో సంపాదించాలా, ఏదో జాబ్ కొట్టాలని శ్రద్ధ ఉంటుంది అనమాట. మనం కూడా ఎప్పుడైతే క్రైస్తవులు అయ్యామో, క్రైస్తవులు అయిన కాడి నుంచి మనము కూడా ఆరాధనలో మన ప్రత్యేకమైన ఆసక్తి, శ్రద్ధ ఉండాలి. రెండవది అది దైవ కార్యమే కాబట్టి. అది రెండవది ఏంటంటే సువార్త ప్రకటన. అంటే మరికొంతమందికి సిలువను కూర్చున్న వార్త చెప్పే వాటి మీద మనకు శ్రద్ధ ఉండాలన్నమాట. మనం అన్నీ మాట్లాడతాం ప్రభు గురించి తప్ప, అవునా? ఒక 5 గంటలు ఇచ్చినా 4 గంటలు ఇచ్చినా ఇంటికాడ కూర్చుని వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేస్తారు, మేమేం చేసాం, ఇంతకు ముందు ఏం చేసాం, ఇవన్నీ మాట్లాడతారు. ఎవరి గురించి తప్ప? యేసు ప్రభు గురించి తప్ప. ఎంతసేపు అయినా మాట్లాడతారు. ఇసుక రాదు, నీరసం రాదు, అవునా కదా? యేసు ప్రభు గురించి నువ్వు చెప్పినా, యేసు ప్రభు గురించి ఆమె వింటున్నా, ఎందుకులే మనకి ఇప్పుడు దేవుని కార్యాల కోసం, ఇప్పుడు ఎందుకులే మనకి ఇది సమయం కాదు అని చెప్పేసి వాటి మీద పక్కకు తొలగిపోతూ ఉంటాం. మనము ఎవరికి వాళ్ళే బాధ్యతగా పనిచేస్తే ప్రతి ఇంట్లోనూ క్రైస్తవులు అవుతారు, గ్రామం అంతా కూడా రక్షించబడుతుంది. మనకి ఆసక్తి లేదు, మరొకరికి వాక్యం చెప్పాలనే ఆసక్తి లేదు, మరొకరిని క్రీస్తులో నడిపించాలనే ఆసక్తి మనకి లేదు. అంటే ఒక మాట చెప్పాలంటే ప్రభు కార్యాల మీద మనసు లేదు మనకి. మనసు లేనందువల్ల మన ఇంట్లో వాళ్ళే రానివ్వాలి. మీరు చూడండి, మీరు అందరూ మీ ఇంట్లో వచ్చారు, ఎంతమంది కుటుంబంతో వచ్చి కూర్చున్నారు? కుటుంబంతో వచ్చి కూర్చుంటే సరిపోద్దా? ఆలోచన చేయండి. పిల్లలు ప్రార్థనకు రమ్మని అడగరు, వాళ్ళు కూడా నేను రానంటా ఉంటాను. అర్థమైందా? చిన్నప్పుడు రానున్నప్పుడు ఏం చేసేవారు? 4 తగిలించి ఏం చేసేవారు? అలాగే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకు కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూసుకుని, అంటే ఆసక్తి, వాళ్ళు కూడా దైవ కార్యాల పట్ల ఆసక్తి కలిపి నేర్పిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఆసక్తి అనేది ఎవరిని బట్టి వస్తుంది? మనకుంటే వాళ్ళకి వస్తుంది, మనకుంటే వాళ్ళకి వస్తుంది. మనకుండి అంటే మనకున్న అంటే మనకు లేకపోతే వాళ్ళకు రాదు. మీకు అర్థమైందా? కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఏ కార్యాల మీద శ్రద్ధ ఉంది? మనకి శరీర సంబంధ కార్యాల మీద శ్రద్ధ ఉందా? ఆత్మ సంబంధ ప్రభు కార్యాల మీద శ్రద్ధ ఉందా? అర్థమైందా? అంటే ఆసక్తి ఉందా? కాబట్టి ఆసక్తి లేకపోతే ఏమవుతాం? ఆసక్తి లేకపోతే అంటే ఆసక్తి కలిగి మనం పని చేయాలన్నమాట. ఇంకొక మూడో విషయం కూడా చెప్పడం జరిగింది. మనకు ఇంకో ఆసక్తి ఉండాలి. అంటే ప్రభు కార్యాల మీద ప్రభు చెప్పిన దాంట్లో మరొక పని ఉంది. గలతీ పత్రిక 2:10 గలతీయులకు రాసిన పత్రిక 2:10 మరొక పని, అది కూడా అంటే ప్రభు ఆజ్ఞాపించింది, అలాగే దేవుడు క్రీస్తునందు ఆజ్ఞాపించిన కార్యక్రమం. అది పాత నిబంధన నుంచి కూడా అది ఆజ్ఞాపించుకుంటూ వస్తున్నాడు. మేము వేదం జ్ఞాపకం చేసుకోవాలని మాత్రమే వారు కోరారు. అంటే అపోస్తులు పౌలు గారిని ఏమన్నారంటే, సరే నువ్వు అన్ని జనులకు అపోస్తుడు, మేము అంగీకరిస్తున్నాం అని షేక్ హ్యాండ్ ఇచ్చారు వాళ్ళకి. అయితే మీరు సువార్త ప్రకటిస్తున్నారు, మంచిదే, సిలువను కూర్చున్న వార్త ప్రకటిస్తున్నారు. అయితే వార్త ప్రకటిస్తున్నప్పుడు బేదలు ఉంటారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరు ఉంటారు? బేదలు ఉంటారు. సువార్త ప్రకటించినప్పుడు బేదలు కనపడతారు. అంటే భోజనం లేని వాళ్ళు కనపడతారు, లేకపోతే భోజనం లేని వాళ్ళు కనపడతారు. ఏం చేయమన్నాడు అప్పుడు? ఏమి కలిగి ఉన్నాడంటే ఆయన కూడా ఆసక్తి, అలాగూ చేయుటకు నేనును. చూడండి, మన ఎదురుగున్న అమ్మ బాబు అని అడుగుతున్నా మనకు ఒక్కొక్కసారి పట్టించుకొని వెళ్ళిపోతాం. మీకు అర్థమైందా? అంటే మనకు ఆసక్తి లేదు. ఏది? కొంత మన జేబులో ఉన్న ధనం పేదలకు ఇవ్వాలనే ఆసక్తి మనకి లేదు. అది మొదటి శతాబ్దంలో బాధ. అది చెప్పాడు కదా, బాధ్యతగా తీసుకొని నిష్కలంకమైన భక్తి ఏదంటే దిక్కులేని వాళ్ళ దరిద్రులను ఆదరించడం అని చెప్పేసి. అందువల్ల మనము చూడండి, మన చిన్నప్పుడు విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసేవారంటే కొన్ని చివరి డబ్బులు ఇచ్చేవారు. అర్థమైంది? మా అమ్మ తీసుకెళ్ళేది ఎప్పుడు ఈ భౌతికమైన ఈ విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ డబ్బులు ఇచ్చేవారు, వరుసగా కూర్చునేవారు. అప్పుడు అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారండి. మా చిన్నప్పుడు ఒక 45 సంవత్సరాల క్రితం అడుక్కునే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారండి. అంటే రోడ్ల మీద ఎక్కువ మంది. ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి అంత దుస్థితి ఎవరికి లేదు, దేవుని దయ వల్ల. అప్పుడు ఎక్కువ మంది ఉండేవారండి. కాబట్టి బియ్యము అదైన తర్వాత చిల్లర, అంటే 10 పైసలు అవ్వచ్చు, లేదా పావలు అవ్వచ్చు, 10 రూపాయలు అవ్వచ్చు, ఇవన్నీ ఇచ్చేవారు.
ఇస్తే అన్ని ఇస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేసుకుంటే వెళ్ళాలి. మీకు అర్థమైనా అర్థమైనా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేసుకుంటే వెళ్ళాలి. అంటే ధర్మం చేయటం అంటే ఒక సహాయం చేయటం అనేది వాళ్ళకున్న దాంట్లో నేర్పించారు. ఇప్పుడు క్రీస్తునందు అవి లోకంలో ఏదో పండుగ వచ్చినప్పుడు లేదా పబ్బం వచ్చినప్పుడు ఏదో జస్ట్ ఏదో జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి అప్పుడే తప్ప ఇంకా మళ్ళీ మిగతా టైంలో శ్రద్ధ ఆసక్తి ఉండదు. అంటే క్రైస్తవులంటే మనకి ఈ వేదలకు ఇచ్చే విషయంలో కూడా మనం ఆసక్తి కలిగి ఉండాలంట. అదే వేదలకి అంటే అప్పించేవాడు యెహోవాకి, అప్పించేవాడిని సాయంత్రంలో చెప్పడం జరిగింది. అవునా కాదా? అంటే ఇప్పుడు మనం క్రైస్తవులైన మనం తింటాం, మనం త్రాగడమే కాకుండా ప్రభు పనులు బాధ్యతగా ప్రభువు కూడా బేదలను కనికరించాడు. ఆయన భోజనం లేనటువంటి వాళ్ళకి ఆ సమయాన్ని భోజనం ఏర్పాటు చేయడం, అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యాన్ని దయచేయడం అనేది ఆయన శ్రద్ధ చూపించారు. అది తబితా కూడా ఈ దీనుల్ని ఆదరించింది తనకున్న పరిస్థితిని బట్టి. అంటే మనకు కూడా ఆసక్తి ఉండాలండి. ఇప్పుడు ఆరాధనకి వెళ్ళాలనే ఆసక్తి సమయానికి అదైందండి. అలాగే సువార్త ప్రాంతంలో మనము కూడా పాలుభాగస్తులు అవ్వాలని, అలాగే వాక్యం ధ్యానించాలని, అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలని, లేకపోతే దేవుని వాక్యాన్ని వినాలని, చదవలేని స్థితి ఉంటే కనుక వినాలని ఈ ఆసక్తి ఉంటే కనుక మనం ఆత్మ సంబంధంగా ఎక్కడికో అంటే ఆత్మీయంగా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతామండి. మీకు అర్థమైంది? అవి లేనందువల్ల మనము జస్ట్ వినేసి వెళ్ళిపోవడం, మర్చిపోవడం, దానివల్ల మనకి అంత అంటే కార్యాల మీద ప్రభు కార్యాల మీద శ్రద్ధ లేదనమాట. ప్రభు కార్యంలో భాగంగా భేదాలను జ్ఞాపకం చేసుకోవడం కూడా ఒక భాగం అనమాట. అంటే సువార్త చెప్పేటప్పుడు భోజనం లేనటువంటి వాళ్ళకి భోజనం పెట్టి, అమ్మ ప్రభు నమ్ముకో, ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొంది నీ పాపాలు క్షమించబడతాయి, ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టారు, చనిపోయారు, సిలువలో సమాధి చేయబడి తిరిగి లేపడ్డారు, ఇలాగ ప్రకటించాలి మనకి సమయం దొరికినప్పుడల్లా. అంటే ఒక బాధ్యతగా పెట్టుకోవాలన్నమాట. ప్రతిరోజు ఎవరికొకరికి వాక్యం చెప్పాలని ఒక ఆసక్తి ఉండాలి, దాన్ని బాధ్యతగా వ్యవహరించాలన్నమాట. అలా వ్యవహరించినప్పుడు ఎంతమంది రక్షించబడతారో మీరే ఆలోచన చేయండి. ఎంతమంది రక్షించబడతారో మీరే ఆలోచన చేయండి. మీకు అర్థమైందా? ఎంతమంది రక్షించబడతారో మీరే ఆలోచన చేయండి. బాధ్యత ఆసక్తిగా మనం ప్రభు కార్యాలు ఏముంది, ఒక సువార్త చెప్పడమే ప్రభు కార్యం, అవునా కాదు? వీళ్ళు ఏం చేశారంటే లిమిట్ చేసుకున్నారు. సంవత్సరానికి 40 రోజులు మాత్రమే ఎక్కువగా వాక్యం నేర్చుకోవాలి, అంతేనా? లెంట్ డేస్ సంవత్సరానికి ఎన్ని రోజులు? 40 రోజులు మాత్రమే ఏం చేయాలి? ప్రతిరోజు కూడుకుని వాక్యం వినాలి. మిగతా రోజుల్లో అది వరం వస్తే సరిపోతుంది. అంటే ఏం చేశారు? భక్తిని ఏం చేశారు అంటే దైవ భక్తిలో అంటే ప్రభు కార్యాలని ఏం చేశారంటే కుదించుకున్నారు. అయ్యా మేము సంవత్సరం పొడినంతా చేయలేము, కూడుకోలేము, వెళ్ళలేము, మాకంత లేదు, కానీ ఒక 40 రోజులు అంటే మేము పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేసుకున్నారనమాట, ఒక మత సంబంధమైన కట్టడం నియమించుకున్నారనమాట. అందువలన ప్రతిరోజు దినదినము అంటే ప్రతిరోజు మన వాక్యం, ఇప్పుడు ప్రతిరోజు భోజనం చేయడం వల్ల మన శరీరం ఆరోగ్యం ఉంది, ప్రతిరోజు మనం వాక్యం వినడం వల్ల మనకి చాలా ఎనర్జీగా ఉంటుంది. నా దగ్గర క్లాస్కి వస్తూ ఉంటాను ప్రతి సోమవారం, లేక ఆయా ప్రాంతాల్లో వాకింగ్ చెప్తానికి వెళ్తూ ఉంటాను. అవి వెళ్తున్నప్పుడు ప్రసంగం విన్న తర్వాత వాళ్ళు ఏమంటారంటే, నాకు చాలా ధైర్యం వచ్చిందండి మీరు చెప్పిన ఈ సందేశాన్ని బట్టి నాకు చాలా ధైర్యం ఉన్నాను. అంటే ఎవరికి ఏంటో నాకు తెలియదు, కానీ నేను చెప్పాల్సిన సందేశం నేను చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి మాట్లాడతారు. నాకు ఇవాళ చాలా ధైర్యం వచ్చిందండి, వాక్యం అంటే కృంగిపోయానని మొన్నటిదాకా సందేశం విన్న తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చిందని. చూసారా, సందేశం ప్రకటించడం వల్ల ఎంత ఎనర్జీగా అంటే ఆత్మ సంబంధమైన ఎంత ఎనర్జీ అంటే శరీర సంబంధమైన కార్యాలని అధిగమించి ముందుకెళ్ళటానికి, ఈ బాధలన్నింటిని కూడా పెద్దగా లెక్క చేయకోకుండా ముందుకు సాగటానికి, ధైర్యంగా నిలబడడానికి, బాధల్లో ఒక క్రైస్తవుడిగా నిలబడడానికి దేవుని వాక్యం అనేది చాలా మేలు చేస్తుందండి. అది చదివిన వాళ్ళకి ఎక్కువ రోజులు వినే వాళ్ళకి మాత్రమే, ఎక్కువ రోజులు వింటానే ఉండే వాళ్ళకి మాత్రమే అది ప్రయోజనకరంగా ఉంటుంది అన్నమాట. అంటే ప్రతిరోజు భోజనం చేయడం వల్ల మన శరీరం శక్తివంతంగా ఉంటుంది. అది ఒక రోజు తినేసి ఒక రోజు మానేయండి, మీరు దేహం ఏమైపోద్ది? బలహీనమైపోద్ది. మరి ఆత్మీయంగా కూడా మన ఎదుగుదల తగ్గిపోతుందా అంటే ఆసక్తి తగ్గిపోయిందండి. ఆసక్తి తగ్గిపోతే ఆత్మీయ ఎదుగుదల ఆగిపోతుంది. అందుకే ఎబ్రీలు వాళ్ళు నిజానికి బోధించే విధానంలో ఉండాలంటండి. కానీ ఇంకా యేసుప్రభు ఎవరు, దేవుడు ఎవరు, ఆ దేవుడు అంటే చనిపోయిన తర్వాత మరో లోకం ఉందా,
అసలు చనిపోతాం లేస్తామా అని మూలపాఠాల్లో ఉండిపోయారంట వాళ్ళు. చూడండి ఎబ్రీ పత్రిక 5:11. అందుకని వాళ్ళు ఏం ప్రోత్సహించాడంటే ఇదివరకు ముందున్న ఆసక్తి ఉంది కదా, ఆ ఆసక్తిని తుదమట్టు కొనసాగించండి అని చెప్పాడండి. చూడండి ఒకసారి ఎబ్రీ రాసిన పత్రిక 5:11. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉండవు కానీ మీరు వినుటకు మందులైన అంటే ఆసక్తి లేనందువలన వాటిని విశితపరుచుట కష్టం అన్నమాట. మీకు ఆసక్తి లేకపోతే నేను ఏం చెప్తానని చెప్పండి. మీకు ఆసక్తి లేకపోతే నాకు చెప్పబుద్ధి అవుతుందా? మీకు అర్థమైందా? ఇప్పుడు నాకు ఆసక్తి ఉంది చెప్పడానికి, నేను అందుకనే ఉదయం ప్లాన్ చేసి ఉదయాన్నే బయలుదేరిపోయాం. అర్థమైంది, వచ్చాం, కాసేపు రెస్ట్ తీసుకున్నాం, వెంటనే క్లాస్కి వచ్చేసాం వాకింగ్ చెప్పడానికి. ఆసక్తి ఉంది, ఈ వారం ఈ నెలకి ఏముందని రేపు ఒక్కరోజు చెప్తే సరే. ఈ టైపు నిర్లక్ష్యం లేదు. మీరు బాధ్యతగా అడిగారు, నేను బాధ్యతగా నాకు ఎన్ని పనులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను అన్నీ అక్కడ పక్కన పడేసి ముందు రోజు వచ్చాను. లేకపోతే మధ్యాహ్నం బయలుదేరితే సాయంత్రానికి వస్తాం, 9కి భోజనం చేసి పడుకుంటాం, ఉదయం క్లాస్కి వెళ్ళొచ్చు. అంటే ఎందుకు అని అంటే మీరు శ్రద్ధ కలిగి వస్తున్నారు వాకింగ్ నేర్చుకోవడానికి. కాబట్టి మీరు ఇంకా ఆత్మ సంబంధం వృద్ధి చెందాలి. సహోదరులు చెప్తున్నారు సువార్తికులు మీకు, మరికొంతమంది దేవుజీవుల ద్వారా బోధిస్తే మీరు ఇంకా వృద్ధి చెందుతారని చెప్పేసి ఈ క్లాసులు సోదరులు ఆలోచన చేశారు. మీకు అర్థమైందా? అందుకని మేము శ్రద్ధగా అంటే మేము దైవ కార్యక్రమం శ్రద్ధ ప్రార్థన చేసుకుని శ్రద్ధగా మేము ఆసక్తి వస్తేనే రాగలుగుతాం. అంటే ఏవో ఆటంకాలు ఏవో సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి, దేవుని అడగాలన్నమాట. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ ఆసక్తి లేకపోతే మనము ఆసక్తి లేకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తాం అన్నమాట. అందుకని వాక్యం వినాలి, ఆచరించాలి, అప్పుడే మనము ముందుకు సాగలుగుతాం. చూడండి అక్కడ మీరు వినుటి అందు అంటే మాంద్యులు కాక 5:11. అంటే మీకు ఎందుకు కష్టం అవుతుందంటే మీరు ఎక్కువ విన్నారనుకోండి, మీరు ఇంకా బైబిల్ వినేటప్పుడు ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది. అండి మీరు తక్కువ విన్నారనుకోండి, అబ్రహాం ఎవరు, ఇస్సాకు ఎవరు, యాకోబు ఎవరు, లేకపోతే పాపం అంటే అదే ఈ చాలా విషయాలు తెలియదు అనమాట. పౌలు ఎవరు, లేకపోతే అపోల్లో ఎవరు, పేతురు గారు ఎవరు, ఇలాంటివి ఏమి తెలియదు. ఎక్కువ వినటం వల్ల వారు చేసిన కార్యాలు మొదటి శతాబ్దంలో ఏ దేశంలో ఉన్న లేకపోతే తెస్సలోనికలో ఉన్న సంఘం ఏంటి, ఎఫెసులో ఉన్న సంఘం ఏంటి, లేకపోతే ఈ స్థానిక సంఘాలు ఏంటి, ఇవన్నీ అర్థమవుతాయి అన్నమాట. అప్పుడు వారు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు, మనం ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో మనకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు మనము మార్చుకోవడానికి అవకాశం ఉంది. మీకు అర్థమైందా? కాబట్టి వినుటకు మందులైనందున, వినటానికి మందులైతే ఇప్పుడు వినటానికి మందత్వం చూపించారనుకోండి, చెప్పేవాళ్ళకి నిరుత్సాహం అవుతుందా రాదా? కాబట్టి ఇప్పుడు చెప్పేవాళ్ళు అందరూ నిద్రవుతున్నారు అనుకోండి, మాటలు చెప్పాలి, పడుకుంటున్నారు అనుకోండి, బైబిల్ని తీయట్లేదు అనుకోండి, చెప్పేవాళ్ళకి ఏమంటుందంటే ఆసక్తి తగ్గిపోతుంది. అర్థమైంది? మీరు అందరూ యాక్టివ్గా ఉండి ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే అడుగుతున్నారు అనుకోండి, ఇంకా శ్రద్ధ పెరుగుతుంది బోధించేవాడు. అవునా కదా? కాబట్టి దేవుని పిల్లలు గుర్తుపెట్టు. అక్కడ ఎబ్రీ నుండి అదే యూదుల నుండి క్రైస్తవులు వాళ్ళు ఒక స్థానిక సంఘము ఏంటంటే వాళ్ళు వినుటకు మందులు అయిపోయారంట. ఎందుకు మందులు అయిపోయారు అని అంటే వాళ్ళ కాలాన్ని బట్టి చూస్తే ఏమన్నాడు, మీరు ఉపదేశకులుగా అంటే మరొకరు బోధించే స్థాయిలో ఉండాలి, కానీ ఇంకా మీరు మూల పాఠాలు వినే స్థాయిలో ఉన్నారని చెప్పాడు. ఎందుకు అని జరిగిందో చూడండి. అక్కడ చెప్పాడు, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు అంటే అక్కడ ఉపదేశకులుగా ఉండాలి, అంటే బోధించే స్థాయిలో ఉండాలి. ఇప్పుడు మీరు నేర్చుకోగా మరొకరు చెప్పగలుగుతారా, చెప్పలేరా? చెప్తారు కదా. కాబట్టి అలాంటి స్థాయిలో ఉండాల్సిన సంఘం మళ్ళా మూల పాఠాలు అంటే మొదట మళ్ళా మూల పాఠాలు వినే స్థాయిలో ఉన్నారని చెప్పాడు. పసిపిల్లలాగా ఉన్నారు మీరు అని చెప్పాడు. ఎదగలేదని చెప్పాడు. ఎందుకు చూడండి, 6:13 చదవండి ఎబ్రీ పత్రిక. ఎందుకు వాళ్ళు ఎదగలేదు? ఎందుకు వాళ్ళు ఎదగలేదు అంటే చూడండి అక్కడ చదవండి. 6:13 లేదా 12 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానం. అదే 12 చదవండి, 11, 12 కలిపి ఉంటాయి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకోవాలి పోలు నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తినే తుదమట్టు కంటే మనం మరణించేంత వరకు
అదైనా తుదమట్టుకు ఏం చేయమన్నాడు? ఇదివరకు కనపరిచిన ఆసక్తి ఎప్పుడు కనపరిచారు? వీళ్ళు ప్రారంభంలో రక్షణ పొందినప్పుడు, అంటే సిలువను కూర్చున్న వార్త విని బాప్తిసం పొందిన కొత్తలో చాలా ఆసక్తి కనపరిచారంట. సంఘాలు చాలా మంది అలా ఉంటారు కదా, చెప్తూ ఉంటారు నాకు అప్పుడప్పుడు, ప్రారంభంలో వీళ్ళు బాగున్నారండి, రాను 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 అంత వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారండి. ప్రారంభంలో చాలా శ్రద్ధ ఉండేవాడండి ఈయన, ఒక్కొక్కరి గురించి చెప్పు అందులో పలానా చాలా శ్రద్ధ, అంటే చాలా ఆసక్తితో వచ్చేసి సమయానికి వచ్చేసి వాక్యం వినటం, తర్వాత ఇక్కడ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం, ఇది చాలా ఆసక్తి ఉండేదండి. ఎందుకు తగ్గిపోయింది అంటే, ఎందుకు తగ్గిపోయిందంటే అక్కడ భౌతికమైన వాటి మీద ఆసక్తికి వెళ్ళేది. అంటే భౌతికమైన వాటి మీద ఆసక్తి చూపిస్తుంది. ఈ భౌతికమైన వాటి మీద ఆసక్తి ఎప్పుడైతే చూపించారో పురుషుడైన స్త్రీ అయినా, ఈ ఆత్మ సంబంధమైన ప్రభు కార్యాల మీద ఆసక్తి ఏమైపోద్ది? తగ్గిపోద్ది. మీకు అర్థమైందా? అందుకని ఎబ్రీలో ఉన్న వాళ్ళని ఏమంటారంటే, మీరు ప్రారంభంలో చాలా ఆసక్తి కనపరిచారు, చాలా శ్రద్ధ వహించారు దైవ కార్యాల పట్ల. ఎంత వహించారు చూడండి ఒకసారి. 12వ అధ్యాయంలో నాకు 10వ అధ్యాయం 32 చూడండి ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 32 చూడండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినాల జ్ఞాపకం తెచ్చుకోండి. అంటే పూర్వం అంటే వాళ్ళకు ముందు, అంటే ఇప్పుడేమో రాసే సమయానికి వీళ్ళు బలహీనలు అయిపోయారు, అంటే ఆత్మీయంగా దిగజారిపోయారు. కానీ వారు ప్రారంభ దశ ఎలా ఉందంట? అయితే మీరు వెలిగింపబడి మీద శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినాలు జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించిన చేత 10 మందిలో ఆరాటపడ్డారంటే చాలా ఆసక్తిని కనపరిచారు, ఎదురు చూశారనమాట. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారైతుంది. ఖైదులో ఉన్న వారిని కరుణించారు, అర్థమైందండి. కాబట్టి మీ ఆస్తి కోల్పోవడానికి కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, దాని ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది అన్నమాట. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారే వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఓర్మి అవసరమైంది అన్నమాట. అర్థమైందండి. అంటే పూర్వదినాలు చూసుకుంటే చాలా అన్నమాట. చాలా మంది సేవకులు కూడా విన్నాను నేను, ప్రారంభంలో సేవ చాలా బాగా చేశాడండి, చాలా అంటే ఖాళీ లేకుండా ఆసక్తిగా పనిచేశాడండి. ఎప్పుడైతే డబ్బు వచ్చిందో, అంటే ఎప్పుడైతే ధనం వచ్చిందో పని చేయడం మానేశాడండి. ఈయన పెద్దగా దైవ కార్యక్రమాలకు వెళ్ళటం మానేశాడు. ఏదో సంఘంలో చెప్పుకున్నాడు, శుభ్రంగా ఆదివారం సోమవారం శనివారం దాకా సొంత పనుల మీద ఉంటున్నాడండి. ప్రారంభంలో చాలా శ్రద్ధగా చేసేవాడండి మా సేవకుడు వారు. ఎక్కడికైనా అంటే చాలా చోట్ల తిరిగారు కాబట్టి చాలా మంది అనుభవాలు నాకు చెప్పేవారు అనమాట. అంటే ఈ యవనస్తుడు ఉండేవాడండి, చాలా శ్రద్ధ ఉండేవాడండి. ఈ మధ్యలో కొంచెం ఆసక్తి తగ్గిపోయిందని అంటే నవ్వుతూ ఉండరు అంటారు. అంటే ఆసక్తి ఎందుకు తగ్గిపోయిందంటే మొత్తం మీద పెళ్లి మీదకి వెళ్ళిందో, లేకపోతే అమ్మాయి మీదకి వెళ్ళిందో, లేదా అబ్బాయి మీదకి వెళ్ళిందో, దేని మీదకు మొత్తం మీద వెళ్ళింది, ఆసక్తి అంతా అలా పెరిగింది. అవునా? కాబట్టి చూడండి, ఒక అమ్మాయిని మామూలుగా మోహించాలనుకున్నవాడు ఏం చేస్తూ ఉంటాడంటే, అది శ్రద్ధగా టయానికి ఏ సమయానికి వెళ్తుందో అక్కడికి వెళ్ళిపోతాడు శ్రద్ధగా. అవునా కదా? మంచి దేహం మీద శ్రద్ధ వచ్చేస్తుంది, అర్థమైంది. దేహం మీద శ్రద్ధ చూపించి ఆ సమయానికి ఉంటాడు అక్కడ. ఇవన్నీ వ్యర్థం, ఈ కార్యాలన్నింటి వ్యర్థం. ప్రమాదం తెచ్చుకోవచ్చు, ప్రమాదాలు తెచ్చుకునే కార్యక్రమాలు ఏమి కూడా. అదే దైవ కార్యాల పట్ల ఆసక్తి, శ్రద్ధ చూపించండి. అర్థమైంది. మన ఆత్మీయ జీవితం అనేది ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉంటుందంటే, ఒక యోగుకు వచ్చిన శ్రమలు వచ్చినా, ప్రభా నేను ఎంత బాధ అయినా ఒక క్షణం, ఈ చులకన శ్రమలు పెద్ద ఏమి ఎక్కువ కాదు అని చెప్పేసి యోగుకి వచ్చిన శ్రమలు కూడా వచ్చినా మనకి ఏమనిపించదు. కానీ ఇప్పుడు మనం అంటే కొన్ని చిన్న కుటుంబ సమస్యల్లోనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఎందుకు జీవితం, చచ్చిపోతే బెటర్ అని చెప్పేసి సహించుకోలేని మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. అవునా కదా? ఎందుకనంటే దైవ కార్యాల మీద మనం ముందుకు సాగుతూ ఉంటే, కార్యక్రమాల ఆసక్తి ముందుకు సాగుతూ ఉంటే మనకి ఇసుకు రాదు, సహనం అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అందుకని పెద్దగా భూతార్థంలో అంటే చాలా పెద్దగా భూతార్థంలో చూసి అయ్యి బాబు ఇంత సమస్య, ఇంత బాధే, ఇంత ఇబ్బందే అని చూడమన్నమాట అండి. వాక్యం నేర్చుకుంటే శ్రద్ధ దైవ కార్యాల మీద ఉందనుకోండి, భౌతికమైన శ్రమలు బాధలు పెద్దగా ఏమనిపించవండి. లేకపోతే మనము చాలా డిప్రెషన్ గురైపోతాం అనమాట. చాలా
బాధాకరం. అంటే మైండ్ చాలా ఆలోచనలోకి వెళ్ళిపోద్ది. ఏంటి నా జీవితం ఏమైపోద్ది అని చెప్పేసి. అదే ఆ దేవుని వాక్యం అభివృద్ధి అయ్యాం అనుకోండి, దేవుని వాక్యంలో అభివృద్ధి అయ్యామనుకోండి, ఏమనిపిస్తుంది తెలుసా? మానవ జీవితం అనేది అశాశ్వతమైంది. మనం అవసరం అనుకుంటే దేవుడు చూస్తాడు, లేకపోతే తీసుకుపోతాడు అనిపిస్తుంది. ఎవరికైనా ఈ మాట చెప్పండి, వయసులో ఉన్న వాళ్ళకి, దేవుడు ఉంటే ఉంటాడు. అదే అయ్యి బాబు నేను వెళ్ళిపోతే ఇవన్నీ ఎవరు చూసుకుంటారు, నా భర్త ఏమైపోతారు, నా పిల్లలు ఏమైపోతారు అనిపిస్తుంది. కానీ వెళ్ళిపోతున్నారా లేదా? లోపల వెళ్ళిపోతున్నారా లేదా? వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుని పిల్లగా ఇక్కడ పూర్వ దినాల జ్ఞాపకం. ఒకవేళ మీలో ప్రారంభంలో ఒకవేళ ఆసక్తి ఉండి ఇప్పుడు లేకపోతే కనుక మీరేం చేయాలి? ప్రారంభంలో ఆసక్తి ఉండి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఆసక్తి తగ్గిపోతే మీరేం చేయాలి? ఇప్పుడు పూర్వ దినాలు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏప్రిల్లోని క్రైస్తవులు ఏంటి? ప్రారంభంలో మనకు ఎంతో శ్రద్ధ ఉండేది. చీకటితో అవసరమైతే ఒక గంట ప్రార్థన పెట్టుకునేవాళ్ళు, లేదా నెలకు ఒక బైబిల్ తరగతి, లేకపోతే ఉదయం సాయం దాకా తరగతులు పెట్టుకునేవాళ్ళు. అప్పుడు చాలా బాగుండేది. అందువల్ల కొంతమంది దైవ కార్యక్రమాలు మానేశాక మొత్తం మనకి ఆసక్తి అంతా తగ్గిపోయింది, ఆసక్తి లేదు అని చెప్పేసి ఉంటారన్నమాట చాలామంది. అలాగా ఒకవేళ మనలో ఆసక్తి లేకపోతే ఆసక్తి ఎందుకు తగ్గింది? ఒకటి, శరీర సంబంధమైన కార్యాల మీదకి వెళ్ళడం వల్ల ఆసక్తి తగ్గిందా, లేకపోతే చెడుతనం మీదకి వెళ్ళడం వల్ల ఆసక్తి తగ్గిందా? అది చూసుకుని అవి మానుకుని పూర్వదినాలు జ్ఞాపకం తెచ్చుకుని ఇదివరకు క్రీస్తునందు ఉన్న ఆసక్తిని ముందు మనం కనుపరుచుకోగలిగితే, తుదమట్టుకు మనము కొనసాగించగలిగితే మనం బహుమానాన్ని అనగా దేవుడు నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం అనమాట. అర్థమైందా? ఇశ్రాయేలుకి చాలా ఆసక్తి ఏది? దైవ కార్యాలు అంటే ఇవ్వటం కూడా చెప్పాడు. ఏది? రోమపత్రిక 10:1-2 ఇశ్రాయేలు దేవుని యొక్క ఆసక్తి గలవారే, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదనమాట. ఇప్పుడు లోకంలో కూడా క్రైస్తవులు అనుకునే వాళ్ళ మధ్యలో కూడా ఆసక్తి ఉంది కొద్దిగా, కానీ అది జ్ఞానానుసారమైంది కాదు. ఈ 40 రోజులనే ప్రతిరోజు కూడుకుంటారు, ఆ తర్వాత భక్తి ఉండదు, ఏముండదు, జీవితాలు కూడా సరిగా ఉండదు. ప్రతిరోజు క్రైస్తవుడు ఈ యొక్క దేవుని చిత్తానుసారం బ్రతకడానికి దైవ కార్యాల మీద శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలన్నమాట. బైబిల్ చదువుకోవాలని ఆసక్తి ఉండాలి. అదేంటంటే దైవ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అంటే మనం భాగస్థులం అవ్వాలి, ప్రభు పనులు మనం భాగస్థులం అవ్వాలని ఆసక్తి ఉండాలి. అలాగే ప్రభు ఆ భేదం జ్ఞాపకం చేసుకోమన్నాడు కాబట్టి ఆ భేదం జ్ఞాపకం చేసుకునే ఆసక్తి కూడా మనలో ఉండగలిగితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అది జీవితం. అర్థమైందా? కాబట్టి మొదట ఆసక్తి ఎందుకు తగ్గిపోయిందో ఒకసారి ఆలోచించేయండి. అర్థమైందా? ఆలోచించేయండి, సరిపోద్ది. మొదట ఆసక్తి ఎందుకు తగ్గిపోయిందో ఆలోచించేయండి. బైబిల్ని చదవటం అంటే ఒకవేళ ఆసక్తి తగ్గిపోయిందంటే ఆలోచించేయండి. ఆరాధనకి వెళ్ళాలనే సమయానికి ఆరాధనకి వెళ్ళాలనే ఆసక్తి ఎందుకు తగ్గిపోయిందో ఆలోచించేయండి. బైబిల్ క్లాసులకి ఎప్పుడైనా బైబిల్ తరగతులు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ సమయానికి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, శ్రద్ధగా మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, అంత ఆసక్తి ఎందుకు లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. మన లోపం మనం సరి చేసుకోవచ్చండి. మన తప్పు మనం ఏంటో గ్రహించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి సెలవు పట్టుకుని నిరంతరం ఉంటున్నవాడు వాడు ప్రార్థనలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాడు అనుకోండి, వాడికి అర్థమవుతుంది ఈ సందేశం విన్నప్పుడు, నేను ఈ సెలవు వల్ల బైబిల్ చదవలేకపోతున్నాను, ఈ యూట్యూబ్ చూడటం వల్ల ఎక్కువగా నేను ఎప్పుడైనా మీటింగ్ ఉంటే వాటి మీదకి వెళ్ళలేకపోతున్నాను, కాబట్టి దీన్ని ఫోన్ వాడుకుని ముందు కార్యాల మీద శ్రద్ధ చూపించాలి. అర్థమైంది? అలాగే ఒక స్త్రీ ఎందుకు నేను శ్రద్ధ చూపించలేకపోతున్నాను అంటే దైవ కార్యాల పట్ల నాకు ఎందుకు శ్రద్ధ లేదు అని అంటే ఒకవేళ శరీర సంబంధమైన వాటి మీద మనసు పెరిగిందేమో. అర్థమైంది? ఒక పిల్లల మీద శ్రద్ధ, పిల్లల కొరకు ప్రయాసపడాలని ఆలోచనలు ఉన్నాయేమో ఎక్కువగా వాటి మీదే, లేదా ఈ సినిమాల మీద సీరియల్ మీద ఎక్కువ శ్రద్ధ పెరిగిందేమో, అదనమాట. మీకు అర్థమైందా? ఇప్పుడు నేనేం చేస్తానంటే టీవీ ఉంటుంది మా ఇంట్లో కూడా, సీరియల్ సినిమాలకి కాదు, ఏదైనా జస్ట్ ఒక అరగంట ఏదైనా ప్రోగ్రామ్ చూడాలన్నా, లేకపోతే ఏదైనా నేను ఇద్దరు కానీ గ్రీక్ కానీ ఏదైనా ఒక లెసన్ చూడాలన్నా మేము ఆలోచన చేస్తూ ఉంటాం. ఒకవేళ మితిమీరిపోయి పైనుంచి అదే పనిగా చూస్తే నేను బ్యాలెన్స్ చేయడం మానేస్తాను ఒక నెల. అది రిమోట్ సిస్టంలో పెట్టుకున్నాను అనమాట. ఏంటి రిమోట్ సిస్టమ్ అంటే ఇప్పుడు కేబుల్ ఏమనుకోండి, అది అలాగ వస్తూ ఉంటుంది డబ్బులు, అవునా కదా? డబ్బులు కట్టడం ఆగిపోతే ఏమవుద్ది? అలాగే బాధ ఏంటంటే కేబుల్ కాదు,
డైరెక్ట్ ఆన్లైన్ అంటే పైనుంచి వచ్చేది, లేకపోతే ఈ వైఫై పెట్టుకుంటే టీవీ కూడా వస్తుంది. వైఫై బిల్ కట్టలేదు అనుకోండి ఏమవుద్ది, ఆగిపోద్ది. మా వాళ్ళు విస్తరించిపోతున్నారు అనుకోండి, అంటే ఒకవేళ శ్రద్ధ దాని మీద పెరిగింది అనుకోండి, బిల్లు కట్టడం మానేస్తారు. బిల్లు కట్టడం మానేస్తే ఎక్కడ ప్రోగ్రాలు అక్కడ ఆగిపోతాయి. అంటే అవునా కాదా? అంటే ఎక్కడ లోపం ఉందో మనం తెలుసుకోగలం. అంటే మనం రిమోట్ సిస్టంలో పెట్టుకోవాలి కుటుంబాన్ని అంతా కూడా. మనమేమో వాళ్ళ క్షేమం కోసం ఆలోచిస్తే వాళ్ళేమో దుర్వినియోగం కోసం ఆలోచన చేస్తారు. రిమోట్ సిస్టంలో పెట్టుకోవాలి. దేవుడు దేవదూతలు ఎలా రిమోట్లో పెట్టుకున్నాడు, వెళ్ళమంటే వెళ్తారు, ఎలా పాడేస్తారు. అయితే మానవుడు మాత్రం స్వతంత్రంగా చేశాడు. నువ్వు అయితే యథార్థంగా బతకవచ్చు, లేకపోతే భక్తి నువ్వు ఇష్టమైనట్టు బతకవచ్చు. అయితే రేపు పొద్దున తీర్పు ఉంది, అర్థమైందా? కాబట్టి స్వాతంత్రం ఇచ్చాడు. అయితే మనం స్వాతంత్రం ఏం చేస్తున్నాం? దుర్వినియోగం చేసుకున్నామా, సద్వినియోగం చేసుకున్నామా? ఆలోచన చేయండి. దుర్వినియోగం చేస్తాం, సద్వినియోగం చేసుకున్నామా? దుర్వినియోగం చేసుకున్నాం. ఈ రోజు మళ్ళీ రేపు రాదు, ఏమన్నా కాదు. ఈ సమయం మళ్ళీ లేదు మనకి, అర్థమైందా? ఇప్పుడు సినిమాల కాడ, సీరియల్ కాడ సమయం గడిపేసాం, లేదా లోక సంబంధమైన పనికిరాని మాటల కాడ మనం కాలం గడిపేసాం. ఏం చేసాం? మన జీవిత కాలాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాం అన్నమాట, వృధా చేసుకున్నాం అన్నమాట. మళ్ళీ తిరిగి వస్తుందా? రాదు. చాలామంది అంటూ ఉంటారు, నేను యవనస్తులు కూడా పాడు చేసుకున్నాను, ఇప్పుడు చేయాలని ఆసక్తి ఉంది, కానీ ఇప్పుడు దేహం ఏం చేయట్లేదు, పని చేయట్లేదు. ఆ రోజు ఏడవద్దు అసలు. నాకు ఏడుపు అంటే ఏడుపు అంటే ఎవరైనా చనిపో లేదా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఏడుస్తాం, అది వ్యక్తిగా వస్తుంది. నేను ఎందుకు ఏమి ఏడనంటే, నా సమయాన్ని వృధా చేసుకున్నాను తండ్రి క్షమించమని ఏడను. ఎందుకంటే నేను సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటున్నాను, మీకు అర్థమైంది. కాబట్టి గ్రంథాన్ని బాగా ధ్యానిస్తూనే ఉంటారు, ఇప్పుడు కూడా చదువుతూనే ఉంటారు, మీకు అర్థమైంది. ఎందుకు అంటే ఏడుపు రాదంటే, ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఏడుస్తారు, కొంతమంది వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు, నా బ్రతుకంతా విడిగా బతికేశానండి, అప్పుడు దైవ కార్యాల మీద ఏ మనసు లేదు. ఒక ఆయన వచ్చాడు, ₹1,00,00,000, అంటే ఆయన చాలా ఆస్తిపరుడు అనమాట. బైబిల్ క్లాస్కి వచ్చాడు ఆయన, ఆస్తిపరుడు, చాలా ఆస్తిపరుడు ఆయన. అయితే ఏమైందంటే కొన్ని వ్యాపారాలు దెబ్బతింటం వల్ల మొత్తం ₹1,00,00,000 ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ సమయంలో మన దగ్గర ట్రైనింగ్కి వచ్చాడు ఆయన, మీకు అర్థమైంది. అప్పుడు ఆయన లేచాను, వాడు జీవన్ గారు మీరు చెప్తున్నది నాకు అర్థమైందండి. ఇప్పుడు 70-80 సంవత్సరాలు వచ్చాక అక్కడ మన సోదరుడు పాలకొండ, అర్థమైంది. ఏమన్నాడు? కోటీశ్వరుడు జీరోకి వచ్చేసాడు. అంటే వాళ్ళు ఏమైంది, బండ్లు అయింది. అప్పుడు వాక్యం నేర్చుకుంటాక వచ్చాడు ఆయన వృద్ధాప్యంలో, ఇంకా బతికితే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, జీవన్ గారు మా అమ్మ క్రైస్తవురాలే, కానీ నేను ఏదో మొక్కుబడికి ఎప్పుడో ఇల్లు ఉండి తప్ప అసలు దైవ కార్యాల మీద అస్సలు శ్రద్ధ చూపించలేదండి. కానీ ఇప్పుడు చూపించాలని ఉందండి, కానీ దేహం సహకరించట్లేదు, డబ్బులు కూడా లేవు. డబ్బులు ఉన్నప్పుడు ఎంజాయ్ అంటే శరీర సంబంధమైన దుర్మార్గమైన పనులు, అది వ్యక్తిగా చెడుతనానికి అర్థం, తాగడం, తినడం, వీటి మీదకి వెళ్ళిపోయాను అన్నమాట. డబ్బులు అయిపోయాక అదే కీర్తన ఉంది కదా, ప్రపంచ నటనలో ప్రావీణ్యత గాంచి బలహీన ఇప్పుడు, అది వర్తిస్తారు చాలామంది. ఆ మాటలు రాకూడదు మనకి, అర్థమైందా? మన ఇంట్లో క్రైస్తవులు ఉన్నప్పుడు దైవ కార్యాల పట్ల ఆసక్తి మనం చూపిస్తూ ఉంటే వాళ్ళు, అంటే ఒకవేళ చూపించలేకపోతే కనుక నష్టపోతాం. ఆలోచన చేసుకోండి దేవుని పిల్లలు. అలాంటి దుస్థితి మన వృద్ధాప్యంలోకి వచ్చేటప్పుడు రాకూడదు. నా జీవితం అంతా పాడు చేసుకున్నాను, నా జీవితం అంతా వ్యర్థంగా గడిపాను, ఇప్పుడు చేయాలని ఆసక్తి ఉంది, నేనేం చేయలేకపోతున్నాను. అని కూడా అయినా ఇలాగా ఎన్నో వేల రూపాయలు ఇచ్చేసేవాడంట. నాకు ఒక 500 ఇవ్వడానికి జీవన్ గారు ప్రతి ఇవ్వాలనుకుంటున్నానండి, కానీ ఏమనుకోకుండా తక్కువ ఇస్తున్నాను అనేవాడు. నేను అనుకున్నవాడిని అన్నీ అయిపోతేనే నా దగ్గరికి వస్తారులే వాక్యం వినడానికి. అంటే నెత్తి మీద జుట్టు ఉంటే ఇలా ఎగరేస్తూ ఉంటాం కదా, చాలా అందంగా ఉంటాం. లేకపోతే అంటాం కాదు కదా, దానికి శ్రద్ధే ఉండదు. ఇంకా ఏముంటుందా? దువ్వని ఉండదు, నువ్వులు ఉండదు, ఏం ఉండదు, గుండెగా ఉంటే మొత్తం అంతా. ఈ మొత్తం ఏమీ లేకున్న తర్వాత ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు వాక్యమే, గుండె అయిపోయిన తర్వాత ఇంకా అత్తమాను ప్రార్థన అంటే మొత్తం ఏమీ లేకపోతే దైవ కార్యాల మీద శ్రద్ధ, అన్నీ ఉంటే ఎంజాయా? ఆలోచన చేయండి.
ఒకవేళ అన్నీ ఉన్నాయని చెప్పేసి అశ్రద్ధ చేస్తున్నారేమో. ఒకప్పుడు లేకుండా పోతే మాత్రం